హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ తోటి గ్రేవీ రెసిపీ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా మట్టి కుండలో చేశానండి. ఈ కర్రీ చపాతీలో అయినా రైస్లో అయినా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం నేను ఒక 4 గుడ్లను అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి కొన్ని మిరియాలు, షాజీరా, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే ఒక పావు కప్పు వరకు పల్లీలు అయితే వేసుకొని బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 4 టమాటాలని ఇలా తీసుకొని వేసుకున్నాను, ముక్కలుగా చేసుకొని. అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకున్నాను. ఇదంతా మెత్తని పేస్ట్లో అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్లు ఉంటాయి కదా, వాటికైతే ఘాట్లు పెట్టుకోండి. ఇట్లా ఘాట్లు పెట్టడం వల్ల కర్రీ అంతా గుడ్డు లోపలికి వెళ్ళిపోతుంది. చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. మీకు నచ్చినట్లు ఘాట్లు అయితే పెట్టుకోండి. చూడండి, ఇలా చూపిస్తున్నాను. నేనైతే ఇలా పెట్టుకున్నాను ఘాట్లు అయితే. మొత్తం ఎగ్ మొత్తం పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మట్టి కుండ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఏ కర్రీ అయినా, పులుసు అయినా, ఇలాంటి కర్రీస్ అయినా మట్టి కుండలో చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. పసుపు వేయడం వల్ల ఎగ్స్కి మంచి కలర్ అయితే వస్తుంది. అలాగే కొంచెం కారం వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నా. ఇదంతా బాగా ఆయిల్ అయితే కలవాలి. ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకుంటున్నా. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఎగ్స్ని మంచి కలర్ వచ్చేసరికి బాగా ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇదంతా కారము, ఉప్పు అంతా ఎగ్స్కి పట్టుకోవాలి. ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుంటున్నా. ఇలా ఎగ్స్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీలో వేసుకున్న తర్వాత. ఇలా అయితే ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా. చూడండి, ఇలా మొత్తం అయితే తీసేసుకోవాలండి ఎగ్స్ని. ఇప్పుడు అదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నా. నేనైతే ఒక 3 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఇదే ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం ఎటువంటి ఆయిల్ అయితే వేసుకోవద్దు. ఈ 2 స్పూన్స్ ఆయిల్ తోటి మనకు కర్రీ మొత్తం రెడీ అయిపోతుంది. ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నా. మట్టి కుండ చాలా హీట్గా ఉంటుంది కాబట్టి తొందరగానే ఉడుకుతుందండి. ఉల్లిపాయలు కూడా తొందరగా మెత్తగా అవుతాయి. మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నా. ఇప్పుడు ఉల్లిపాయలు అంతా కొంచెం మగ్గినాయండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అయితే వేసుకుంటున్నా. కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అదైతే వేసుకుంటున్నా. ఈ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవడం వల్ల ఈ పచ్చివాసన అనేది పోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో మిరియాలు కూడా వేసుకున్నాం కదా, కొంచెం చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వరకు వేసుకున్నా. కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. రుచికి తగినంత మీకు ఎంత సాల్ట్ తింటారో చూసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కారం, ఉప్పు అంతా మసాలాకి బాగా అంటేటట్లు బాగా కలుపుకుంటున్నా. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడినంత వాటర్ వేసుకోండి. ఇదంతా ఉడకడానికి కొంచెం నీళ్ళు అయితే వేసుకుంటున్నాను నేను. మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇవంతా బాగా ఉడికిపోతుంది. చూడండి, ఇలానే ఉడికించుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి లేదంటే గరం మసాలా వేసుకోండి. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకునే ఎగ్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఇలా ముందే వేసుకోవడం వల్ల ఎగ్స్ కూడా దాంట్లో బాగా ఉడికిపోతాయి. మసాలా అంతా ఎగ్స్ లోపలికి వెళ్ళిపోతుంది. తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి, ఇలా అన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలానే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది కర్రీ. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.